అందరికీ నమస్కారం అండి. అసలు చెయ్యి నిద్రపోవటం ఏంటి విచిత్రంగా ఉంది అని జెప్పేసి చాలామంది డౌటొచ్చుంటది. సో, చెయ్యి నిద్రపోవటం అనేది జరుగుతది. అది చాలా దేశాల్లో చాలా కామన్‌గా జరుగుతా ఉంటది. మన దేశంలో కూడా ఉంది. మరి మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ అయిందేమో తెలీదు. అది ఎలాగనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా దగ్గరకి ఒక 1 మంత్ బ్యాక్ నా దగ్గర ఒక పేషెంటొచ్చారు. ఆవిడ ఏజీ 18 ఇయర్స్ ఓల్డ్. సో, 18 సంవత్సరాల అమ్మాయి. ఆవిడొచ్చింది. వచ్చి కంప్లెయింట్ ఏం జెప్పిందంటే, "అసలు నాకు చెయ్యి పని జేయట్లేదండి. అసలు మొత్తం మోచేయి మూవ్‌మెంట్స్ బానే ఉన్నాయి. గోడ మూవ్‌మెంట్స్ బానే ఉన్నాయి. షోల్డర్ మూవ్‌మెంట్స్ బానే ఉన్నాయి. ఎల్బో మూవ్‌మెంట్స్ బానే ఉన్నాయి. కానీ ఈ రిస్ట్ మూవ్‌మెంట్స్ లేవు. ప్లస్ ఈ ఫింగర్ మూవ్‌మెంట్స్ ఏం లేవు. మొత్తం ఇక ఇలా ఉండిపోయింది అంతే. కొద్దిగా గూడా లేపమంటే వేలిట్లా కొద్దిగా గూడా లేగలేదు. ఇట్లా ఉందనమాట." ఆవిడ కంగారుగా వచ్చిందనమాట. అంటే ఆవిడ ఆల్రెడీ న్యూరో ఫిజిషియన్ డాక్టర్‌ని కలిసింది. న్యూరాలజిస్ట్‌ని కలిసి ఆ తర్వాత ఆ న్యూరో ఫిజియోథెరపీ డాక్టర్‌ని కలవండి అని జెప్పేసి రిఫర్ చేశారనమాట. అప్పుడు నా దగ్గరకొచ్చింది. వచ్చినప్పుడు చాలా కంగారుగా ఉంది. ఏంటమ్మా అంటే, "ఇట్లా పని చేయట్లేదండి చెయ్యి." "ఎన్నాళ్ళ నుంచి?" అంటే, "1 వీక్ నుంచి పని చేయట్లేదండి" అంది. ఆహా! ఓకే. "సో, దెబ్బేమైనా తగిలిందా?" అని అడిగాను. "లేదు, దెబ్బేం తగలలేదు." మరి అంతకుముందు ఎప్పుడైనా ఇట్లా వచ్చిందా?" "లేదండి, అంతకుముందు ఎప్పుడు రాలేదు" అంది. సరే ఓకే. కూర్చో అని చెప్పేసి చెక్ చేశాను. జనరల్‌గా ఏమవుద్దంటే, చేతిలోకి 3 పెద్ద నరాలొస్తాయి. సో, అల్నా నర్వ్, రేడియల్ నర్వ్, మీడియన్ నర్వ్ అని చెప్పేసేసి 3 పెద్ద నరాలుంటాయి. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఆ మూడిట్లోనే రాడానికి అవకాశాలు ఎక్కువుంటాయి జనరల్‌గా. కానీ ఈవిడలో అసలు ఓన్లీ ఫింగర్ మూవ్‌మెంట్స్ ఏ నర్వ్‌కి సంబంధించింది పని చేయట్లేదు. అది విచిత్రంగా అనిపించింది నాకు. ఎందుకిది ఇట్లా 3 నర్వ్స్ ఎందుకు ఎఫెక్ట్ అయినాయి ఈవిడకి? అదేమి డిసీజ్‌లా కనపట్లేదు, ఇంజ్యూరీలా కనపట్లేదు అని చెప్పేసి డౌటొచ్చింది. కాకపోతే ఇక ఫైనల్‌గా నేను డయాగ్నోస్ చేసింది ఏంటి అంటే ఒకటి స్లీపింగ్ ఆఫ్ హ్యాండ్ అంతే. సో, అదెందుకొచ్చింది అంటే ఇక్కడ ఈ దేశంలో నేనుండేది టాంజానియా దేశంలో చాలా మందికి తెలుసు కదా! సో, ఈ దేశంలో ఆల్కహాల్ చాలా ఎక్కువ. అంటే ఫ్యామిలీసే రెస్టారెంట్‌కెళ్ళిపోయి తాగేస్తా ఉంటారు. బార్‌లకెళ్ళిపోయి తాగేస్తా ఉంటారు. సో, చాలా సర్వసాధారణం ఇక్కడ వీళ్ళకి. సో, ఆ రకంగా ఈవిడకి నాకు తెలిసి నేను ఎక్స్‌పెక్ట్ చేసింది తాగేసేసి ఫుల్‌గా తాగేసేసి పడుకొనుండొచ్చు. ఆ పడుకున్నప్పుడు చెయ్యి పొజిషన్ తేడా ఉండుండొచ్చు. చెయ్యి మీద ఇంకెవరైనా పడుకొనుండొచ్చు. లేదంటే చెయ్యి మీద ఇంకేదైనా వస్తువు పడుండొచ్చు. అట్లా బరువు పడుండొచ్చు. సో, చేతి మీద ఈవిడే పడుకొనుండొచ్చు ఇట్లా మెలికలు తిప్పుకొని. సో, దానివల్ల టెంపరరీగా ఆ చేతిలో ఉన్న నరాలన్నీ గూడా పనిచేయవు. నిద్రలోకెళ్ళిపోతాయి. స్లీపింగ్‌లోకెళ్ళిపోతాయి. ఇది మెడికల్ హిస్టరీలో ఒక ఒక కండిషన్ ఉంది. దాన్ని అంటే మనకి తెలిసిన కండిషన్. ఎట్లా అంటే సాటర్‌డే నైట్ పాలిసీ అంటారు. అంటే సాటర్‌డే నైట్ పాలిసీ అని ఎందుకని పెట్టారంటే ఆ పేరు, సాటర్‌డే నైట్ ఫుల్‌గా తాగేసేసి సోఫాలో ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టేసి సోఫా మీద అడ్డంగా ఇట్లా పడుకొని నిద్రపోతారు చాలామంది అట్లనే. పడుకున్నప్పుడు ఈ సోఫా ఇట్లా యాక్సిల్లాకి కంప్రెస్ అయిపోయి బాగా కనుక్కుపోయి ఈ యాక్సిలరీ నర్వ్స్ అనేవి మొత్తం కూడా కంప్రెస్ అయిపోయి తెల్లార్లు అట్లా పడుకొని ఉండటం వల్ల టెంపరరీగా ఈ నర్వ్స్ అన్ని పనిచేయవు. ఆ యాక్సిలరీ నర్వ్స్ అనేది మొత్తం కాంప్లెక్స్ అదే ఆ యాక్సిలరీ కాంప్లెక్స్ మొత్తం కూడా ఈ టెంపరరీగా వర్క్ చేయదనమాట. జస్ట్ ఆ చేతి మూవ్‌మెంట్స్ అన్నీ పోతాయి. పొద్దున్నే లేచేటప్పటికి చెయ్యి లెగదు పైకింకా. ఇదేంటి చెయ్యి లెగట్లేదు అనుకుంటారు. కంగారుగా ఏమన్నా పక్షవాతం వచ్చిందేమో అని చెప్పేసి కంగారు పడి డాక్టర్ దగ్గరికెళ్తారనమాట. సో, అప్పుడు డాక్టర్ నర్వ్ యాక్టివేటర్స్ ఇస్తారు. ప్లస్ ఫిజియోథెరపీకి రిఫర్ చేస్తారు. ఇది ఒక కండిషన్. అయితే ఈ పేషెంట్ విషయంలో వచ్చేటప్పటికి ఇక్కడ కంప్రెస్ అవ్వలేదు. సో, ఇక్కడ కంప్రెస్ అయింది. అందుకని ఎల్బో మూవ్‌మెంట్స్ పోలేదు. ఇక్కడ కంప్రెస్ అయితే మనకి ఎల్బో మూవ్‌మెంట్స్ కూడా పోతాయి. ఎల్బో మూవ్‌మెంట్స్ కూడా ఉండవు. ఎక్స్‌టెన్షన్‌లోకి వెళ్ళిపోద్ది ఇట్లా మాక్సిమం. సో, కానీ ఈవిడ ఇక్కడి నుంచి కంప్రెస్ అయింది కాబట్టి ఓన్లీ ఫింగర్ మూవ్‌మెంట్స్ పోయిందన్నమాట. రిస్ట్ మూవ్‌మెంట్స్, ఫింగర్ మూవ్‌మెంట్స్ పోయినాయి. అది నాకు అర్థమైంది. అర్థమయ్యేసి ఓకే. కంగారేం లేదమ్మా. నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పేసేసి స్టిమ్యులేషన్ పెట్టాను. సో, మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఆ స్టిమ్యులేషన్ ఎలా పెట్టానో ఒకసారి చూడండి ఇది. ఆ! ఇది స్టిమ్యులేషన్ స్టార్ట్ చేశానండి. అయితే జనరల్‌గా ఈ కండిషన్‌కి ఒక 4, 5 డేస్ పడతది రికవరీ రావడానికి. అలాంటిది ఈవిడికొచ్చేటప్పటికి ఒక్కసారి స్టిమ్యులేషన్ ఇచ్చేటప్పటికి మొత్తం నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయినాయి. అది కూడా నేను ఇచ్చిన స్టిమ్యులేషన్ ఓన్లీ ఎక్స్టెన్సర్ కంపార్ట్మెంట్‌కి, రేడియల్ నర్వ్‌కి మాత్రం ఒక నరానికి స్టిమ్యులేషన్ ఇచ్చాను. కానీ ఆ పవర్‌కి మిగతా నర్వ్స్ కూడా యాక్టివేట్ అయిపోయినాయి. ఒకసారి స్టిమ్యులేషన్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా స్టిమ్యులేషన్ అయిపోవడంతోనే ఆవిడకి మూవ్‌మెంట్స్ అన్నీ వచ్చేసినాయి పర్ఫెక్ట్‌గా. ఇంకొకసారి స్టిమ్యులేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రాలేదు మళ్ళీ. అది. సో, ఇక అది బాడీని బట్టి కొంతమందికి అలా ఉంటది రికవరీ అనేది. ఇది స్టిమ్యులేషన్ అయిపోయిన వెంటనే చెక్ చేస్తే మొత్తం అన్ని మూవ్‌మెంట్స్ ఇలా వచ్చినాయనమాట. చూడండి అది ఫింగర్ ఎక్స్‌టెన్షను. సో, పర్ఫెక్ట్‌గా చేయగలుగుతుంది. అన్ని మూవ్‌మెంట్స్ వచ్చేసింది. పవర్ కూడా వచ్చేసింది. ఫింగర్ గ్రిప్ కూడా వచ్చేసిందనమాట. రిస్ట్ ఎక్స్‌టెన్షన్ బాగానే చేయగలుగుతుంది. సో, రిస్ట్ ఎక్స్‌టెన్షన్ కూడా బాగానే ఉంది. ఎక్స్‌టెన్షన్ అది. ఇంకా ఇది సుపనేషన్ అంటారు. సుపనేషన్ చేయగలుగుతుంది. ఫింగర్ ఫ్లెక్షన్ కూడా బాగానే వచ్చింది. ఆ తర్వాత ప్రొనేషన్ వచ్చింది. బాగానే వచ్చింది. రిస్ట్ ఫ్లెక్షను రిస్ట్ ఫ్లెక్షన్ కూడా బాగానే చేయగలుగుతుంది. అన్ని మూమెంట్స్ వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఇది ప్రొనేషన్.
అంటే మిడ్ ప్రోన్ ఇది. థంబ్ మూమెంట్స్ అంటే మీడియన్ నర్వ్ యాక్షన్ అనమాట ఇది. సో ఎల్బో ఫ్లెక్షను అన్ని మూమెంట్స్ వచ్చేసింది, పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఆవిడైతే ఫుల్ ఖుషి అది అట్లా. చూశారు కదా ఆ స్టిమ్యులేషన్ అనేది. ఆ స్టిమ్యులేషన్ అలా పెట్టి నర్వ్స్ని యాక్టివేట్ చేశాను అంతే. సో స్టిమ్యులేషన్ పెట్టేటప్పుడే ఆ మూమెంట్ చూసి ఆవిడ ఫేస్ వెలిగిపోయింది అనమాట. భలే మూమెంట్స్ వస్తున్నాయి, 1 వీక్ నుంచి అసలు మూమెంట్స్ లేవు, నరాల కదలికలు వస్తాయని చెప్పేసి నవ్వుతుంది అనమాట. ఆ స్టిమ్యులేషన్ అయిపోయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జస్ట్ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత అన్ని మూమెంట్స్ వచ్చేసినాయి, వేళ్ళు మొత్తం మూమెంట్స్ వచ్చేసినాయి. ఇంకా ఆవిడ ఫేస్ అసలు వెలిగిపోతుంది అనమాట. అమ్మ నా చేయి పని చేస్తుంది, నా చేయి బతికే ఉందని చెప్పేసి. సో అలా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా ఎవరికైనా సరే అట్లా టెంపరీగా చెయ్యి పని చేయట్లేదు అంటే మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసేది పెద్ద ప్రాబ్లం కింద మారడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది పెద్ద ప్రాబ్లం అయితే నెగ్లెక్ట్ చేయకూడదు కదా, ఎందుకంటే అలా స్లీపింగ్ ఆఫ్ హ్యాండ్ రావడానికి చాలా చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఒకవేళ బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే అట్లా రావచ్చు. మనం ఓన్లీ స్లీపింగ్ ఆఫ్ హ్యాండే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకూడదు. సో అందుకని అలా ఎవరికైనా టెంపరీగా చెయ్యి పని చేయట్లేదు, మూమెంట్స్ లేవు, మూమెంట్స్ ఆగిపోయినాయి అంటే ఇమీడియట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, నర్వ్ యాక్టివేటర్ నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో న్యూరాలజిస్ట్ ఏం చేస్తారు, నర్వ్ యాక్టివేటర్స్ ఇస్తారు, ఆ తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్ స్టిమ్యులేషన్ ఇస్తారు. సో పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కానీ, ఫిజియోథెరపిస్టులు కానీ ఎవరికైనా సబ్జెక్ట్ కావాలి అనుకుంటే మాత్రం, సబ్జెక్ట్ వీడియోస్ కానీ, సబ్జెక్ట్ కానీ కావాలనుకున్నా, నాతో డిస్కస్ చేయాలనుకున్నా, డౌట్స్ గురించి డిస్కస్ చేయాలనుకున్నా, మీరు యూట్యూబ్లో నా ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. సో దాని ద్వారా ఇంకోటి ఏంటంటే మెంబర్షిప్ తీసుకుంటున్నారు కానీ నాకు మెసేజ్ పెట్టట్లేదు చాలామంది. సో మెంబర్షిప్ తీసుకొని నాకు కొద్దిగా స్క్రీన్ షాట్ నాకు పెట్టండి వాట్సాప్లో, పెడితే అప్పుడు మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.